truth will break your chains. We have the key. Open your eyes and see. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి మరొక వ్లాగ్ మీతో షేర్ చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అండి. అండ్ ఈరోజు నేను స్పెషల్గా వచ్చేసి నేను ఫిష్ ఫ్రై చేశానమాట. సో చాలా క్రిస్పీగా ఉంటుంది. మనం ఫిష్ ఫ్రైగా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ అయితే చూసేద్దాం. అండ్ తర్వాత మీతో నా లైట్ వెయిట్ జ్యువెలరీ అనేది నేను మీతో షేర్ చేస్తానండి. చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనమాట. చాలా లైట్ వెయిట్లో వచ్చింది. సో ఇప్పుడైతే ఫిష్ ఫ్రై అనేది చూద్దాము. ఒక బౌల్ తీసుకున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి కారం, ఉప్పు, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, కొంచెం లైట్గా పసుపు వేసాను అనమాట. సో అదేవిధంగా కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది. అండ్ దీంట్లో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తాను అనమాట. సో ఒక లెమన్ అయితే సరిపోతుంది అనమాట. ఇందులో లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను. చాలా చాలా ఈజీ అండి. అండ్ ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అండ్ లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకుని ఇప్పుడు మనం ఫిష్ ముక్కలు ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. అండ్ దీన్ని బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా కూడా ఈ చేప ముక్కలకి పట్టిస్తున్నాను అనమాట. సో ఇదంతా కూడా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి, సో మనం వేయించుకునేటప్పుడు. అండ్ తర్వాత ఇక్కడ నేను రైస్ కూడా వాష్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో చాలామంది కుక్కర్ టిప్స్ చెప్పినప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉన్నాయి. సో చాలా వరకు నేను వీడియోలోనే మెన్షన్ చేశానండి. సో మనకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి, అదంతా కూడా ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి. అండ్ నేను ఇది ఫ్రై చేసుకున్నాను అనమాట. చాలా లైట్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దానిలోనే ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై అనేది చేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీ రెసిపీ. అండ్ ఎవరైనా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. అండ్ స్నాక్ ఐటమ్గా కూడా తినొచ్చు అనమాట. ఇందులో కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తాం కాబట్టి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవేంటంటే చల్లారిపోయిన తర్వాత కూడా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెసిపీ అనేది. సో ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీతో షేర్ చేస్తున్నాను నేను లేటెస్ట్ గోల్డ్ కలెక్షన్ అనమాట. సో నేను రీసెంట్గా గోల్డ్ అనేది చేయించుకున్నాను. అది కూడా చాలా తక్కువ వెయిట్లో గ్రాండ్ లుక్ ఉన్నటువంటి హారం, నెక్లెస్ చేయించుకున్నాను అనమాట. సో అది మోడల్ ఎలా ఉంది అండ్ ఎన్ని గ్రామ్స్ పడింది అనేది నేను మీతో షేర్ చేస్తానండి. సో మీలో కొంతమందికైనా అది యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో దాంట్లో ఫస్ట్ది వచ్చేసి లాంగ్ హారం అనమాట. సో ఈ విధంగా ఉంటుందండి హారం. ఇది చాలా చాలా తక్కువ వెయిట్లో ఉన్నటువంటి హారం అనమాట. ఇది పర్ల్ ఇవన్నీ కూడా పర్ల్స్ అనమాట. అంటే ముత్యాల హారం చేయించుకున్నాను. సో లాకెట్ వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. సో లక్ష్మీదేవితో ఉన్నటువంటి లాకెట్ అనేది వచ్చింది. మనకి బీడ్స్ కూడా గ్రీన్ బీడ్స్ అనేవి వచ్చాయన్నమాట లాకెట్కి. ఈ విధంగా వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి ముత్యాలు అనేవి వచ్చాయి. మధ్య మధ్యలో మనకి స్టిక్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇందులో వచ్చేసి స్టిక్స్లో కూడా మనకి గ్రీన్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ అండ్ రెడ్ స్టోన్ ఈ విధంగా ఉంది. సో మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ దగ్గరగా చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటుందండి. పర్ల్స్ సెట్ అనమాట. ఈ రెండు కూడా చాలా లైట్ వెయిట్లో వచ్చాయి. అండ్ నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో దగ్గరగా అయితే ఈ విధంగా ఉందన్నమాట. మోడల్ అనేది మంచి గ్రాండ్ లుక్గా ఉంటుంది. మనం ఎక్కడికైనా కూడా ఇది వేసుకోవచ్చు. అండ్ మిగిలిన జ్యువెలరీ కూడా పెట్టుకోవడం అవసరం లేదనమాట. ఇదే బాగా హైలైట్ అవుతుంది. సో ఈ విధంగా ఉందండి. అండ్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. అంటే పార్టీకి కానీ, లేదంటే ఫంక్షన్స్ కానీ, లేదంటే పట్టు శారీస్ మీద కానీ, దేని మీదకైనా కూడా ఇది బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో నాకు సెట్ అవుతుంది అనిపించి చేయించుకున్నాను. పర్ఫెక్ట్గానే సెట్ అవుతుందండి. అండ్ మనకి వేరే ఇంకా ఏమైనా నగలు కూడా అవసరం లేదు. ఇది వేసుకుంటే సరిపోయేటట్టు ఉంటుంది అనమాట నాకైతే. సో కాబట్టి నేను ఇది చాలా లైట్ వెయిట్లో చేయించుకున్నాను. అండ్ గోల్డ్ కూడా దీనికి ఎంత పడిందంటే 3 కాసులు అండి. అంటే ఆల్మోస్ట్ 24 గ్రామ్స్ పడింది అనమాట. కాసు వచ్చి 8 గ్రాములు కాబట్టి 24 గ్రామ్స్ అనేది పడిందనమాట. అండ్ చాలా మంచి గ్రాండ్ లుక్లో ఉందన్నమాట. సో ఈ విధంగా చేయించుకున్నాను అనమాట. ఇది రీసెంట్గానే తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ దీంతో పాటు నెక్లెస్ అనమాట. సో ఇది నార్మల్గా మనందరం కూడా చాలా మందికి ఉండే ఉంటుంది. సో ఇలాంటి మోడల్ చేయించుకున్నాను. బట్ ఇది వచ్చేసి నాకు 4 గ్రామ్స్లో వచ్చిందండి. ఇది ఈ నెక్లెస్ అనేది చాలా మంచి లుక్ అనేది అండి. ఇది నేను రెడీమేడ్గా తీసుకోలేదు, చేయించుకున్నాను అనమాట. సో లాకెట్ కూడా నాకు చేశారు.
సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ దీనికి పర్ల్స్ అనేవి వచ్చాయి. జస్ట్ 4 grams ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అనేది వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దేని మీదకైనా సెట్ అవుతుందండి. డ్రెస్సెస్ మీదకి కానివ్వండి, శారీస్ మీదకి కానివ్వండి, దేని మీదకైనా కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. సో కాబట్టి నేను 2 సెట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ 2 కూడా చేయించుకున్నాను అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో రెడీమేడ్గా తీసుకున్న దానికి చేయించుకున్న దానికి వేరియేషన్ అనేది చాలా ఉంటుందండి. ఎందుకంటే మనకి మోడల్ నచ్చింది అనుకుంటే చేయించుకోవటం చాలా మంచిదని నా అభిప్రాయం అనమాట. ఎందుకంటే మనకి లైట్ వెయిట్లో కూడా మనం చేయించుకోవచ్చు. కానీ రెడీమేడ్లో ఏంటంటే మనకి అనుకున్న గోల్డ్లో రెడీమేడ్ అనేది రాకపోవచ్చండి. సో కాబట్టి నేనైతే అంటే బంగారం చేయించుకోవటానికి అంటే జ్యువెలరీ అనేది తయారు చేయించుకోవటానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తానన్నమాట. సో రెడీమేడ్గా తీసుకునే దానికంటే కూడా. అండ్ ప్యూరిటీ కూడా చాలా బాగుంటుంది అలా చేయించుకుంటే. అండ్ మనకి ఎక్కువ రోజులు కూడా మన్నుతుందనే ఉద్దేశంతో నేను ఇలా చేయించుకుంటాను అనమాట. అండ్ నాకైతే పర్సనల్గా ఈ చోకర్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఇది చోకర్ మోడల్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లాంగ్ హార్మ్ అనమాట. సో ఈ 2 కూడా నేను రీసెంట్గా తీసుకున్నానండి. అండ్ నాకైతే చాలా లైట్ వెయిట్లో ఈ 2 కూడా మంచిగా వచ్చాయని అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. ఈ జర్మన్ సిల్వర్ వచ్చేసి మనకి యూనిక్ కలెక్షన్ వారు సేల్ చేస్తున్నారనమాట. సో వెండికి ఏమాత్రం తీసుకోకుండా ఈ జర్మన్ సిల్వర్ అనేది ఉంటుంది. అండ్ చాలా ఈజీగా మనం వాష్ అనేది చేసుకోవచ్చు అనమాట. క్లీన్ అనేది చేసుకోవచ్చు. సో వెండిలాగానే మనం యూజ్ చేయొచ్చు లైఫ్ లాంగ్. సో చాలా రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్ ఉన్నాయి. అండ్ పండగ సీజన్ కాబట్టి పండగ ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట. సో నేను స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఆఫర్స్ అస్సలు మిస్ చేసుకోకండి. జర్మన్ సిల్వర్లో చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వేసుకుంటే ఈ విధంగా ఉందండి. అండ్ డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ 4 grams చాలా లైట్ వెయిట్లో ఈ లాకెట్ అనేది వచ్చింది. అండ్ పర్ల్స్ మాత్రం మనకి ఎక్స్ట్రా ఛార్జ్ అనేది అవుతుంది అనమాట. సో ఇవి కూడా మనకి మంచి ముత్యాలండి. సో ముత్యాలు ఎప్పుడు కూడా మనకి లైట్ గోధుమ రంగులో ఉంటాయి కదండి. సో ఆ విధమైనటువంటి ముత్యాలు తీసుకున్నాను. ముత్యాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ దీంట్లో కూడా కలర్స్ అనేవి ఉన్నాయన్నమాట. కానీ నాకు ఇది నచ్చి నేను తీసుకున్నాను. అండ్ ఈ గోల్డ్ జ్యువెలరీ ఏదైనా కూడా నేను చేయించుకుంటానని చెప్పాను కదా. సో కదండి. సో మా మరిది తనకి తెలుసున్న వాళ్ళ ద్వారా చేయిస్తారనమాట. సో చాలా చాలా బాగా బ్యూటిఫుల్గా చేస్తారండి. అండ్ చాలా మంచిగా తీసుకుంటారు. తరుగు మజూరు విషయంలో కూడా మనం చాలా రీజనబుల్ ప్రైస్కి తీసుకుంటారనమాట. అండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకి నచ్చిన డిజైన్ అనేది కూడా మనకి వాళ్ళు చేసిస్తారనమాట. సో ఆ విధంగా చేయించుకుంటాను. సో నాకైతే పర్సనల్గా చాలా మంచిగా డిజైన్ అనేది చేస్తారు. అంటే నేను ఇచ్చిన డిజైన్ ప్రకారం కరెక్ట్గా చేస్తారనమాట. అండ్ నేనైతే రీసెంట్గా ఇవి 2 తీసుకున్నానండి. సో ఇంకా ఏమైనా తీసుకుంటే నేను డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే లైట్ వెయిట్లో జ్యువెలరీ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ పర్ల్ సెట్ కూడా మనకి ట్రెండింగ్లో ఉందన్నమాట. కాదు, చాలా ఫ్యాన్సీగా ఉంది అండ్ ట్రెడిషనల్గా ఉందన్నమాట అనిపించి నేను ఇది తీసుకున్నానండి. సో ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా గోల్డ్ జ్యువెలరీ తీసుకోవాలనుకుంటున్నామో మనం ఎక్కువగా మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది గోల్డ్. అదేవిధంగా ఆ రోజు గోల్డ్ రేట్ అండ్ అదేవిధంగా తరుగు మజూరు విషయంలో మీరు కాస్త చూసుకోవాలండి. అండ్ ఎందుకంటే అక్కడే మనం ఎక్కువ మిస్టేక్స్ చేసేది తరుగు మజూరు విషయంలోనమాట. సో ఆ 3 కూడా మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. సో ఇంతేనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రేపటి ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.